పెంచే విధానంలో పెంచే విషయంలో చాలా మంది కష్టపడుతున్నారు. ఇది ప్రస్తుత రోజుల్లో ఎలా ఉందంటే మాకు పిల్లలు వద్దు అనే పరిస్థితులు. ఎందుకంటే పిల్లలు ఉండటం వల్ల మేము కెరియర్లు ఎదగలేం, మేము భవిష్యత్తులో సంపాదించుకోలేం, మాకు పిల్లలు అడ్డం వస్తారు. కాబట్టి మేము పిల్లల్ని ఇప్పుడు కాదండి మేము వేరే ప్లాన్ చేసుకుంటున్నాం అంటారు చాలా మంది. కొంతమంది అనుకుంటారు పిల్లలు కనటం వల్ల ఇది మాకు బాధ్యతగా కష్టమైపోతా ఉంది, వారిని కని పెంచడం కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మాకు పిల్లలు వద్దు. ఇంకొక ట్రెండ్ కొత్తగా ఒకటి ప్రారంభమైంది ఈ రోజులలో. అదేంటంటే మేము పెళ్లి చేసుకుంటాం పిల్లలు గనం, మేము ఎందుకు కనాలి పిల్లల్ని, మాకెందుకు అని వారు మాట్లాడుతూ ఉన్నారు. సో చాలా రకాల ట్రెండ్స్ మారుతూ ఉన్నాయి. కానీ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుడు ఆదిలోనే దేవుడు క్రియేషన్ చేస్తున్నప్పుడు అనగా సృష్టి చేస్తున్నప్పుడే పిల్లల గురించి ప్రస్తావించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, దేవుడు మనిషిని చేస్తున్నప్పుడు దేవుడు పలికిన మాట ఏంటంటే మనుషులను మన పోలిక చొప్పున మన ఆకారమందు వారిని చేద్దాం. ఆదికాండం 1:26 ఆ మాటలు మనం చూస్తాం. మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయదు మనగా పిల్లలను చేద్దాం. అదే అధ్యాయంలో దేవుడు పలికే మాట ఏంటంటే వారిని ఆదామును చేసిన తర్వాత దేవుడు పలికిన మాట ఏంటంటే మీరు ఫలించి విస్తరించి భూమిని నిండించండి, మీరు ఫలించండి విస్తరించండి అనగా మీరు పిల్లలుగా. ఆ తర్వాత మనం చూస్తే నోవాహు కాలంలో వరదలు వచ్చినట్లుగా మనం చూస్తాం. అదైన తర్వాత నోవాహు కుటుంబంతో దేవుడు పలికిన మాట ఏంటంటే మీరు విస్తరించండి భూమిని నిండించండి. కాబట్టి దేవుడు ఈ లోకంలో పిల్లలు కలిగి ఉండాలని ఆశపడతా ఉన్నాడు. అందుకనే దేవుడు పిల్లల్ని స్వాస్థ్యంగా ఇస్తా ఉన్నాడు. ఈ స్వాస్థ్యంగా ఇస్తున్న పిల్లలని మనం ఎలా పెంచాలి కదా, ఎట్లా పెంచాలి, ఏం చేయాలి? పిల్లలు పెంచడం ఈ రోజులో చాలా కష్టమైపోతా ఉంది, కష్టతరంగా ఉంది. ఎందుకంటే పరిస్థితులు మారిపోతా ఉన్నాయి, సోషల్ మీడియా ఎక్కువైపోతా ఉంది, తర్వాత రకరకాల గ్యాడ్జెట్స్ వస్తా ఉన్నాయి. ఇది నన్ను చూడండి, ప్రతి ఇంట్లో మొబైల్స్ ఉన్నాయి. పిల్లలు మొబైల్ చూడకుండా ఉండలేరు. వాడు 1 నెల కానివ్వండి, 2 నెలలు కానివ్వండి, 3 నెలలు కానివ్వండి, 3 నెలల దగ్గర నుంచి అలవాటు అయిపోతా ఉంది. మొబైల్ చూడకుండా తినలేరు కదా, టీవీ చూడకుండా తినలేరు. దాన్ని బట్టి ఏమి నేర్చుకుంటున్నారు కదా, ఒకప్పుడు తల్లి ఎత్తుకొని ఏమండి మంచిగా పాటలు పాడుకుంటున్నాం, ఏదో చెప్పుకుంటున్నాం, చందమామ చూపిస్తున్నాం, ఏదో తినిపిస్తూ ఉండేవాళ్ళు. అనగా అప్పుడు ఏమయ్యేదంటే తల్లికి పిల్లలకి ఒక బాండింగ్ ఏర్పడేది, అనగా ఒకలాంటి ప్రేమ ఆప్యాయత ఏర్పడేది. ఈ రోజులలో పిల్లలకి సెల్ ఫోన్ ఆప్యాయత ఏర్పడతా ఉంది. తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా సెల్ ఫోన్ ఉంటే చాలు. అలాంటి పరిస్థితుల్లోకి వచ్చాం. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుణ్ణి నమ్మిన వారముగా, దేవుణ్ణి ఆశ్రయించే వారముగా, దేవుడు మనకి పిల్లల్ని స్వాస్థ్యంగా ఇస్తున్నాడు అని నమ్మే వారముగా మరి మన పిల్లల్ని ఏం చేయాలి? దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చాడు కాబట్టి వ్యర్థం చేద్దామా? మా తాత ఆస్తి మా నాన్న ఆస్తి కాబట్టి నేను ఏమన్నా చేస్తాను అనుకుంటారు కొంతమంది కదా. అందుకనే వాళ్ళ నాన్న 100 ఎకరాలు భూమి ఇస్తే ఈయన ఆయాం వచ్చేసరికి 50 ఎకరాలే ఉంటుంది కదా, కొడుకు దగ్గరకు వచ్చేసరికి 10 ఎకరాలే ఉంటుంది, ఆ తర్వాత ఇంకొద్ది ఏ ఉండదు. 100 ఎకరాల ఆసామి చివరికి మనవకాడికి వచ్చేసరికి అడుక్కొని తినేవాడిగా తయారవుతారు. ఎందుకు అంటే మాకు వచ్చింది ఉత్తమనే, మేమేమన్నా చేస్తాం, మేము ఎట్లన్నా వాటిని ఉపయోగించుకుంటాం, నేను తాగుడుకు బానిస అవుతాను, లేదంటే అమ్మేస్తాను, నేను జలసాగా జీవిస్తాను అన్నట్లుగా జీవిస్తాను. అలాంటి వారి జీవితంలో దాన్ని ఇంకే వృద్ధి పెంచలేదు. కాబట్టి దేవుణ్ణి నమ్మిన వారముగా, పిల్లలు దేవుడు ఇచ్చిన వారమని నమ్ముతున్న వారముగా పిల్లలు దీని కొరకు పెంచాలి. మొట్టమొదటిగా పిల్లల్ని దేవుని ప్రజల రక్షణ కొరకే పెంచాలి కదా. గత ఆదివారం కూడా మన మందిరంలో మాట్లాడుకున్నాం. దేవుడు పిల్లల్ని ఇచ్చినప్పుడు ఎందుకు ఇస్తున్నాడు దేవుడు అని ఆలోచన చేయాలి. దేవుడు మనకు కుమార్తెని గాని కుమారుని గాని ఇచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎందుకొరకు దేవుడు నాకు ఇచ్చాడు ఈ పాపలేతి బాబుని, ఎందుకొరకు ఈ బాబుని నేను పెంచాలి,
ఉద్దేశం ఏంది అని ఏనాడన్నా ప్రార్థన చేసామా? ప్రభువా నాకు బిడ్డనిచ్చావు, లేదంటే నాకు కుమారుని ఇచ్చావు, కుమార్తెనిచ్చావు, ఈ బిడ్డ ద్వారా నేను ఏం చేయాలి, ఈ బిడ్డను నేను ఎలా పెంచాలి అని ఇప్పుడు ప్రార్థన చేసామా మన జీవితాల్లో? ఏమండి మాకు పిల్లలు కావాలి, పిల్లలు పుట్టారండి, అయిపోయింది, వాడు బతుకు మా బ్రతుకు మేము బతుకుదాం అని అంటే నువ్వు దేవుడికి లెక్క అప్పచెప్పాలి. కాబట్టి ఇది నా రిబ్కా బర్త్డే జరుపుకుంటున్నప్పుడు నేను మాట్లాడే మాట రిబ్కాకి అర్థం కాకపోవచ్చు. సో వారి తల్లిదండ్రులకు నేను జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, బిడ్డను దేవుడు మీకు ఇచ్చాడు స్వాస్థ్యంగా, బిడ్డను మీకు ఇచ్చాడు దేవుడు ఒక ఆస్తిగా, బిడ్డను మీకు ఇచ్చాడు దేవుడు ఒక బహుమానంగా. ఆ బహుమానాన్ని దేని కొరకు పెంచాలని అడుగుతున్నారు దేవుణ్ణి. ఆ బిడ్డ కొరకు మనం ప్రార్థన చేస్తున్నాము. చూడండి, మోషే పుట్టినప్పుడు అప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అందరూ కూడా మగ పిల్లగాడైతే నైలు నదులు వేయండి. 1వ అధ్యాయం నిర్గమాకాండం చివరి వచనంలో చివరి మాట. నిర్గమాకాండం 1వ అధ్యాయం చివరి వచనంలో చివరి మాట. ఎబ్రీలులో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి. ఎవరిని పారవేయాలి? నదిలో మగ పిల్లగాడిని ఏం చేయాలా? నదిలో వేయాలి. ఇప్పుడు 2వ అధ్యాయం 3వ వచనం ఒకసారి. వాణ్ణి దాచలేక 2వ వచనం ఆ స్త్రీ గర్భవతి కుమారుని గనిను వాడు సుందరుడై ఉన్నప్పుడు 3 నెలలు వాడిని దాచిపెట్టింది. చూసారా? చూడండి, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్తాను నేను. అప్పుడున్న జీవో గవర్నమెంట్ పాస్ చేసిన ఆర్డర్ ఏంటంటే, ఇగో మీ ప్లేస్ లో ఎబ్రిలలో ఎవరైనా అబ్బాయి పుడితే ఈ వెంటనే ఏం చేయాలా? నైలు నదిలో. ఎవరు వేయాలా తెలుసా? ఎవరు వేయాలంటే అదే 1వ అధ్యాయం చివరి వచ్చిన ఫస్ట్ కానించి. అయితే ఫరో ఎబ్రీలులో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించాడు. ఎవరికి ఇచ్చాడంటే ప్రజలకి. అది ఇంకా మనం సింప్లిఫై చేసి చెప్పుకోవాలంటే, మీ ఇంట్లో బాబు పుట్టారు అనుకోండి, పక్కింటి వాళ్ళు వచ్చి చూసి అబ్బాయి కదా తీసుకుపోయి వదిలేయాలా? అది ఎవరు అడగటానికి లేదు. మా అబ్బాయి నేను తీసుకుపోతానికి లేదు, మాకు పుట్టిన బాబు నేను తీసుకోవటానికి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఏమా గర్భవతి అయి కుమారుని కన్నప్పుడు చూడండి, వాళ్ళు ఎంత టెన్షన్ పడి ఉంటారో ఆలోచన చేయండి. కదా, ఎంత బాధపడి ఉంటారో ఆలోచన చేయండి. ఆమె చూసింది బాబుని చూసి ఏం చేయాలా? వీడిని నదిలో వేయాలంటే ప్రాణం ఒప్పట్లేదు, నదిలో వేయాలంటే ఆయన మనసు రావట్లేదు అని దగ్గరగా 3 నెలలు దాచిపెడుతూ వచ్చింది. చూడండి ఎలా దాచిపెట్టింది ఆలోచన చేయండి. పక్కన వాళ్ళు వస్తారు కదా, అరే ఈ ఇంట్లో డెలివరీ అయింది ఒక ఆమెకి, చూద్దాం వస్తాం, ఇప్పుడు బాబు కదా ఏం చేద్దాం. ఎంత జాగ్రత్తగా కాపాడదు. ఎందుకంటే దేవుడు ఆమె మోషే పుట్టిన వెంటనే ఆమె అనుకున్న మాట ఏంటంటే, ఈ బాబు దేవుడు ఒక ఉద్దేశంతో నాకు ఇచ్చాడు, ఒక ఆలోచనతో నాకు ఇచ్చాడు, కాబట్టి ఈ ఆలోచన నేను దీన్ని నెరవేర్చాలి. ఏదేమైనా కానీ పరిస్థితులు ఎట్లన్నా పోనీ, పక్కవారు ఏమన్నా అనుకోని, మా ఇంటి వారు ఏమన్నా అనుకోని, మా గ్రామాల వారు ఏమన్నా అనుకోని, నేను నా బిడ్డని బ్రతకనివ్వాలి. ఎప్పుడైతే ఆ విధంగా తీర్మానం చేసుకోగలిగిందో దేవుడు కూడా ఆ విధంగా సహాయం చేయటం ప్రారంభం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ దినాన మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనకి బిడ్డనిచ్చినప్పుడు, దేవుడు మన కుమారులు ఇచ్చినప్పుడు, ఆ కుమారులను ఎలా పెంచాలో ప్రాముఖ్యం కంటే అసలు వారి ప్రభువా నువ్వు ఎందుకు ఇచ్చావు అని అడగాలి మనం ఫస్ట్. ఏ ఉద్దేశంతో ఇచ్చావు ప్రభువా? మోషేని దేవుడు ఇచ్చాడు, తన ప్రజలందరిని కూడా కాపాడుతూ వచ్చాడు. మోషే గురించి మనం చదువుతున్నప్పుడు ఆశ్చర్యం కలిగించే మాట ఏంటంటే, మోషే ఎదిగి పెద్దవాడైనప్పుడు ఆ బయటికి పోయి జనాలు చూద్దామని చూసినప్పుడు ఒక హెబ్రీయుడు ఒక ఐగుప్తీయుడు మాట్లాడుకుంటే వాడు పోట్లాడుతూ ఉంటే ఆయన పోయి హెబ్రీయుడిని కాకుండా ఐగుప్తుడిని ఒక్క దెబ్బతోనే చంపినట్లుగా మనం చూస్తాం. అలాంటి కసి ఎక్కడి నుంచి వచ్చింది హెబ్రీయులు అంటే? అలాంటి ఆవేశం ఎక్కడి నుంచి వచ్చింది మోషేకి హెబ్రీయులు అంటే?
అరే నా ప్రజలు అని ఎవరు చెప్పగలిగారంటే తన తల్లి నేర్పించగలిగింది. అయ్యా మన ప్రజలు ఉన్నారు, మనం ఇక్కడ బానిసలుగా ఉంటున్నాం, మనల్ని కాపాడేవాడు మన దేవుడు ఉన్నాడు. మనం ఇగో ఒకవేళ దేవుడిని ఉపయోగించుకుంటాడేమో. ఆ ఆశను, తర్వాత దేవుని ప్రజల ప్రేమను, దేవుని ప్రజల ఆ కసిని పెంచగలిగింది మోషే తల్లి. ఆమెకు అర్థమైంది దేవుడు ఒక ఉద్దేశంతో నాకు ఈ బాబునిచ్చాడని. ఆ ఉద్దేశం ప్రకారము ఆ విధంగా ఆమె ప్రవర్తిస్తూ వచ్చింది. అంత మాత్రమే కాకుండా తన ప్రజల ఎడల ఒక గొప్ప నడిపించే నాయకుడిగా, ఐగుప్తులోంచి బయటకు తీసుకొచ్చిన నాయకుడిగా చేయబడ్డాడు. తన తల్లి ఎంత కష్టపడిందో ఆలోచించి. మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? ప్రభా ఇచ్చావు, నేను భోజనం పెడుతున్నాండి, బట్టలు ఇస్తున్నాండి, స్కూల్కి పంపిస్తున్నాండి, ఓకే. అసలు నీకు స్వాస్థ్యంగా దేవుడు ఇచ్చినప్పుడు, నీకు ఆస్తిగా దేవుడు ఇచ్చినప్పుడు, బహుమానంగా నీకు ఇచ్చినప్పుడు, ఆ బహుమానాన్ని ఎందుకు ఇచ్చావు ప్రభా? నేను ఈ బిడ్డతో ఏం చేయాలి ప్రభా? ఈ బిడ్డలో నీ ఉద్దేశం ఏంది ప్రభా? నేను ఎలా పెంచాలి ప్రభా అని ఏనాడన్నా ప్రార్థన చేశాను? చేయకపోతే ఇప్పుడైనా ప్రార్థన చేయాలి. అలాంటి చేయకపోతే ఈ రోజైనా కూర్చొని ప్రార్థన చేయాలి. తర్వాత మనం ఇంకొక ఆమెను చూస్తాం, ఇంకొక స్త్రీని చూస్తాం. ఆమె ప్రభువా నాకు మగబిడ్డ కావాలని ప్రార్థన చేస్తూ వచ్చింది. అయ్యా నాకు మగబిడ్డని అని ప్రభు సన్నిధిలో కూర్చొని గోజాడి ప్రార్థన చేస్తూ వచ్చింది. దేవుడు ఆమె మరని ఒక కుమారుని అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆమె కూడా ఎంతో కష్టపడింది కదా. ఆమె కుమారుని ఇస్తే ఆమె తీసుకున్న తీర్మానం ఏంటంటే, నా బిడ్డ పాలు మానేంత వరకు నేను మందిరానికి రాను, నా బిడ్డని తీసుకురాను. ఆ తర్వాత ఆమె మందిరాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ పిల్లవాడు కదా పాలు విడుచుట అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి? 1 సంవత్సరం, లేదంటే 2 సంవత్సరాలు, 1 సంవత్సరం తాగుతుంది. ఈ రోజులలో అసలు పాలు ఇచ్చే తల్లులు కూడా కరువైపోతా ఉన్నారు. విచిత్రమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి కదా. చాలా మంది తల్లులు పాలు ఇవ్వడానికి ఇష్టపడలేదు. మనం గ్రామాలలో చూడం, కానీ పట్టణాల్లో ఈ కల్చర్ వచ్చేసింది. పుట్టిన వెంటనే బిడ్డకు పాలు ఇస్తే మా అందం ఏమైపోద్దో, మేమేమైపోతామో, కాబట్టి మాకు అవసరం లేదు, ప్రత్యామ్నాయం ఉన్నాయి కదా అని చెప్పి రకరకాల పౌడర్లు ఇస్తా ఉన్నాం. సో ఏదైనప్పటికీ ఈ బిడ్డ పాలు మర్చేంత వరకు నేను మందిరానికి రాను అని చెప్పిన ఆమె దగ్గర 2 సంవత్సరాలు మందిరం పోలే. 2వ సంవత్సరమున ఆమె మందిరానికి వచ్చినప్పుడు చూడండి, 1 సమూయేలు గ్రంథంలో మనం చూస్తే 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం ఆమె దేవుడు ఆమె మొర విన్న తర్వాత చివరి వచనంలో చివరి భాగం చదువుదాం. కాబట్టి నేను ఆ బిడ్డని యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. అనగా 2 సంవత్సరాల బాలుడు మందిరంలోకి రాగంలోనే ప్రార్థన చేయగలిగారు. ఈ ప్రార్థన ఎవరు నేర్పించారు? తల్లి కష్టపడిందంటారా లేదంటారా? నేను ఒక ప్రశ్న వేస్తాను. నీ బిడ్డలు మందిరానికి ప్రార్థన చేయగలుగుతున్నారా? అసలు మందిరానికి వస్తున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా మందిరానికి రాగలుగుతున్నారా బిడ్డలు? మందిరంలోకి వస్తే మందిరంలో వచ్చిన వెంటనే నేను మోకరించాలనే అవగాహన కలుగుతా ఉందా పిల్లల్లో? అనగా ఎలా పెంచుతో మన పిల్లలు కదా దేవుడు ఒక శాస్త్రంగా నీకు ఇచ్చినప్పుడు, ఒక ఆస్తిగా నీకు ఇచ్చినప్పుడు ఆ పిల్లలు మనం ఎలా పెంచుతా ఉన్నాం? అనగా దేవుడు శ్రద్ధ తీసుకొని ఆయన కాపాడుతున్నాడు కదా. చూడండి, మనం చాలా సందర్భాల్లో ఏం చేస్తామంటే బిడ్డ పుట్టింది మొదలు మనం లెక్కేస్తా ఉంటాం. కానీ విచిత్రం ఏంటంటే తల్లి గర్భంలో మొదటి రోజునే ఆ బిడ్డ ఫామ్ అవుతున్నప్పుడు అది మర్చిపోతా ఉన్నాం మనం. 9 నెలలు బిడ్డ గర్భంలో ఉంటుంది. మరి ఈ గర్భంలో ఉన్నప్పుడు బిడ్డకి ఆహారం ఎవరిస్తా ఉన్నారు, గాలిని ఎవరిస్తా ఉన్నారు, నీరుని ఎవరిస్తా ఉన్నారు? అందుకని దావీదు ఏమంటాడు తెలుసు చూడండి, 139వ కీర్తనలో దేవుడు అంత శ్రద్ధ తీసుకొని నీ చేతుల్లో బిడ్డను పెడతా ఉంటే
నువ్వు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే దేవునికి లెక్కప్ప చెప్పాలి కదా. మరి చూడండి, ఒక మాట చదువుదాం. 139వ కీర్తన 13 వచ్చినాం. నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందున నిర్మించిన వాడు. నా అంతరింద్రియాలు ఎవరు కలగజేశాడంటే దేవుడు కదా. ఇప్పుడు మనిషి లేదంటే బాలుడు లేదంటే బాలిక తల్లి గర్భంలోంచి బయటికి వచ్చిన వెంటనే అన్ని అవయవాలు వస్తాయా, ముందే ఉంటాయా? చెప్పాలి. చాలా మంది తల్లులు ఉన్నారు ఇక్కడ. తల్లి ఒక బిడ్డకు ప్రసవించిన తర్వాత అన్ని అవయవాలు వస్తాయా, లేదంటే తల్లి గర్భంలోని అవయవాలు వస్తాయా? ఏదో ఒకటి చెప్పండి అండి. ఎందుకు మీ కోపం చూస్తున్నారు నా మీద? భయం అవుతుందా నేను మాట్లాడుతుంటే? కడుపులో ఉన్నప్పుడే అన్ని ఏర్పడతాయి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా, స్కానింగ్ తీస్తారు. మొదటి నెలలో ఎలా ఉంది, రెండో నెల ఎలా ఉంది, నెలకి స్కానింగ్ తీస్తా ఉంటారు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఏం చెప్తారు? ఇగో బిడ్డ పరిస్థితి బాగాలేదు. చూసిన దావీదు అనే మాట ఏంటంటే, నా అంతరంద్రియములను నీవే కలగజేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నన్ను నిర్మించావు ప్రభువా అనిగా. దేవుడు నువ్వు రక్తపు ముద్ద ఉన్నప్పుడే దేవుడిని చూశాడు అనగా. అప్పటి నుంచి 9 నెలలు దేవుడు తల్లి గర్భంలో జాగ్రత్తగా కాపాడి, లేదంటే ఇంకొక స్టెప్ ముందుకేసి అంటారు, నీ గర్భంలో బిడ్డను పెట్టి 9 నెలలు చక్కగా కాపాడి ఆయన తర్వాత నీ చేతుల్లో పెడితే నువ్వు గాలి వదిలేస్తా ఉన్నావు. నువ్వు దేవుడి గురించి చెప్పట్లే బిడ్డలకి. దేవుడు అంటే భయం నేర్పించట్లే, దేవుడు అంటే భక్తి నేర్పించట్లే, దేవుడు అంటే వాక్యం చదవాలని ఆలోచన నువ్వు చెప్పట్లే కదా. ఆ తల్లి గర్భంలో లేదంటే నీ గర్భంలో నీ బిడ్డ ఉన్నప్పుడు ఏదైనా హాని కలిగితే నీ బ్రతికేలా ఉండేది? ఒకవేళ అదే గర్భంలో నీకు గర్భం మూసేస్తే నీ బ్రతికేలా ఉండేది? సూచిపోటి వారు ఎన్ని మాటలనేవారు నిన్ను, చుట్టుపక్కల వారు. ఆ అవమానం తొలగించి, ఆ పరిస్థితి తొలగించి, దేవుడు నీకు చక్కని బిడ్డనిచ్చి మంచి బిడ్డలు నీ చేతుల్లో పెడితే సెల్ ఫోన్కి వదిలేస్తావా, టీవీకి వదిలేస్తావా, క్రికెట్కి వదిలేస్తావా? ఏమండి, ఎక్కడున్నారు నీ బిడ్డలు? ఇదేనా? దేవుడిని నమ్మి నీకు బిడ్డనిస్తే దేవుడి నమ్మకాన్ని నువ్వు అమ్ము చేస్తున్నావు. దీనికి నువ్వు లెక్కప్ప చెప్పాలి. నువ్వు అవునన్నా కాదన్నా. చూడండి, మనకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మీకు 10,000 ఇచ్చారనుకోండి, 10,000 ఇగో నీ దగ్గర పెట్టామా, నేను మళ్ళీ వచ్చి తీసుకుంటాను అని నీ దగ్గర పెట్టిపోతే, నీ దగ్గర పెట్టిపోయారు అనుకోండి, అప్పుడు నీకేదో అవసరం వచ్చి వాడుకున్నావు అనుకో. ఇప్పుడు ఆమె వచ్చినామా, అక్క నాకు నీ 10,000 ఇచ్చింది కదా అక్క, నాకు 10,000 వేయి అక్క అన్న అనుకో. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఆ 10,000కి లెక్క చెప్పాలా లేదా? నాకు 10,000 ఇచ్చినావు కదా, నీ మర్చిపో అన్నావు అనుకో, ఎట్లుంటుంది చెప్పండి? అది నాకు ఇచ్చినావు కాబట్టి నా 10,000 అన్నారు అనుకోండి, నీకు ఎట్లుంటుంది కదా? నువ్వే ఇచ్చినావు అనుకో, పోయి అడిగినావు అనుకో, 10,000 వేయి అక్క అని అడిగినావు అనుకో, ఎట్లుంటుంది చెప్పండి? అసలు నువ్వు ఎవరు అన్నావు అనుకో, ఎంత కోపం అవుతుంది మనకి. మరి ఆస్తి కంటే, అంతస్తు కంటే దేవుడిని ప్రేమించి బిడ్డలు ఇచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలా. అందుకనే కీర్తనకారుడు, కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్థ్యమో, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. ఆ బహుమానాన్ని నీకు ఇస్తున్నప్పుడు జాగ్రత్తగా కాపాడాలి. కాబట్టి మోషే తల్లి తన ప్రజల రక్షణ కొరకే ప్రయాసపడింది. సమయాల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వాడు అక్కడనే మొక్కిన 2 సంవత్సరాలు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయగలిగాడు. 2 సంవత్సరాల బాలుడు మందిరంలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేయగలిగాడు అంటే ఆ తల్లి ఎంత ప్రార్థన నేర్పించిందో, దేవుని ఎడల ఎంత భక్తి కలిగిందో, ఆమె ఎంత ప్రార్థన చేసిందో, ఆ తల్లి ఎంత కన్నీరు గార్చిందో ఈ బిడ్డ కొరకు. కాబట్టి దేవుని చేతుల్లో మన బిడ్డలు పెట్టాలి. దేవుని చేతులు మనం. అందుకని చాలా మంది ఈ రోజులు ఎలా ఉన్నారంటే, బిడ్డలు గాలి వదిలేసి వారు కొద్ది పెద్దవాడైనాక తిరిగి వచ్చి, అయ్యగారు మా పిల్లలు మా మాటలో వింటలేదు. మీరు చెప్పారు ఎవరికన్నా?
మా ఊడు మా మాట ఇంటలేదండి, మా బిడ్డ మా మాట ఇంటలేదండి, మాకు వారి కొరకు ప్రార్థన చేయండి అంటారు. ఏం ప్రార్థన చేస్తాం, ఏమని చేస్తాం చెప్పండి? నువ్వు పట్టుకోవాల్సిన సమయంలో పిల్లలు పట్టుకోలేదు. ఏమండి? నాకే చూడాలి, అక్కడ జరిగింది ఏం కాదు, అదే మన బందే రండి. సో కాబట్టి మనం ఏం చేయాలంటే మన బిడ్డలను మనము జాగ్రత్తగా పెంచాలి. బర్త్డే అనంగంలోనే కేక్ కట్ చేసి కొత్త బట్టలు వేయడం ఒక్కటే కాదు, ఆ సంవత్సరం అంతా దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ స్తుతి చెల్లిస్తూ పాటు వారిని మరొక సంవత్సరం దేవుడు ఆయుష్ను ఇచ్చాడు కాబట్టి మరి ఎక్కువగా ప్రభువు దగ్గర నడిపించడానికి మనం సిద్ధపడాలి. హన్నా ఏ విధంగా అయితే ప్రయాసపడిందో వాడు అక్కడనే మొరక్కేను. ఇంకా చాలా మంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. బాప్టిస్టు యోహాను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన దేవుని వాక్యం చెప్పడానికి అంతగా సిద్ధపడ్డాడు అంటే తన తల్లిదండ్రులు ఎంతగానో కష్టపడుతూ వచ్చారు. కాబట్టి పిల్లలను పెంచే విషయంలో జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా వారిని దేవుని వైపు తిప్పాలి. అందుకనే 127వ కీర్తనలో అనే మాట ఏంటంటే, యవన కాలంలో పుట్టిన బిడ్డలు బాణములు వంటి వారు. నీ బిడ్డలు నీ చేతిలో బాణములు వంటి వారు. వారిని ఎటు తిప్పుతా ఉన్నావు కదా. బాణం ఒక్కసారి వేస్తే మళ్ళీ తిరిగి రాదు కదా. చూశారు కదా బాణం వేయటం. ఒక్కసారి వేసారు అనుకోండి, వదిలిపెట్టారు అనుకోండి, గట్టిగా లాగి మళ్ళీ వెనక్కి పట్టుకోవడానికి అవుతుందా? మళ్ళీ తీసుకొస్తాం? తీసుకురాలేం. అది ఎక్కడ పడిందో చూసి అది ఏదో చేతంగా పోయేదాన్ని మాత్రం ఆపలేదు. అలాగనే మన బిడ్డల్ని ఎటువైపు వారిని గురిపెట్టి వదులుతా ఉన్నాం? మందిరం వైపా, దేవుని వైపా, దేవుని వాక్యం వైపా, ఎటువైపు? నీ బిడ్డల్ని ఎటువైపు వదులుతా ఉన్నావు? ఒకటి విషయం అర్థం చేసుకోనండి, నీ బిడ్డల్ని ఈ రోజున ప్రభు మార్గంలో పెంచకపోతే వారు చెడిపోవటం ఖచ్చితం. ఎందుకంటే నువ్వు ప్రేమను పంచకపోతే పక్కన వాళ్ళు ఉన్నారు ప్రేమను పంచడానికి. నువ్వు వారు దేవుని గురించి చెప్పకపోతే వేరే వారు చెడు గురించి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు మంచేదో చెడేదో నువ్వు చెప్పలేకపోతే నీ బిడ్డలకి వారు చెడునే అలవర్చుకుంటారు. కాబట్టి దేవుని వాక్యంలో నుంచి ఈ రోజున మనం నేర్చుకున్న ఒక సత్యం ఏంటంటే, దేవుడు పిల్లలను బహుమానంగా ఇస్తున్నాడు, స్వాస్థ్యంగా ఇస్తున్నాడు. కాబట్టి వారిని క్రీస్తు వైపు పెంచాలి, క్రీస్తులో పెంచాలి. ఒక మోషే వలె పెంచాలి మన బిడ్డలు, ఒక సమూయేలు వలె పెంచాలి, ఒక బాప్టిస్టు యోహాను వలె వారిని పెంచాలి. అనగా ఈ ముగ్గురిని మనం జ్ఞాపకం చేసుకుంటే వీరు ముగ్గురు చేసిన ఒక కామన్ పాయింట్ ఏంటంటే, తన ప్రజల్ని వారు కాపాడుతూ వచ్చారు. మోషే ఐగుప్తులో వారిని విడిపించి వచ్చారు. నీ బిడ్డను మోషేలాగా పెంచగలుగుతావా? అనేక మంది రకరకాల బాండేజ్ లో ఉన్నారు, ఇది రకరకాల బానిసత్వంలో ఉన్నారు. ఆగుడు అనే బానిసత్వం, డ్రగ్స్ అనే బానిసత్వం, వ్యభిచారం అనే బానిసత్వం, రకరకాల బానిసత్వాలు ఉన్నారు. చెడు పనులు చేస్తూ, చెడు సావాసాలు చేస్తూ. ఏమండి కదా, 10th క్లాస్ వాళ్ళే సిగరెట్ తాగుతా ఉన్నారు, డ్రగ్స్ తాగుతా ఉన్నారు. 10th క్లాస్ పిల్లలే వ్యభిచారంలోకి పోతా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి లోకంలో మన బిడ్డలు తిరుగుతున్నప్పుడు అది అంటకుండా మనం కాపాడాలంటే మొట్టమొదటిగా తల్లిదండ్రులుగా మనం ప్రార్థన చేయాలి, వారికి ప్రార్థించడం నేర్పించాలి. అప్పుడు మాత్రమే వారు లోకములో మాలిన్యం అంటకుండా బ్రతకగలుగుతారు. అప్పుడు మాత్రమే ఈ లోకంలో చెడును అలవర్చుకుంటారు. లేదంటే వారు ఈ లోకంతో పట్టుకొచ్చుకొని పోతారు. ఎందుకంటే వారు బాణాలంటి వారు, ఒకసారి బాణం వదిలిపెడితే అది వెనక్కి రాదు. కాబట్టి దేవుని ప్రజలైన మనము ఇతర కుటుంబాలకు మాదిరికరంగా జీవించాలి. నీ బిడ్డలను చూసి వేరే బిడ్డలు నేర్చుకోవాలి. విచిత్రం ఏంటంటే ఈ రోజులలో క్రైస్తవ బిడ్డలను వదిలిపెట్టి అన్ని చూసి మనం నేర్చుకుంటా ఉన్నాం. నువ్వు మీ పాపకు కానీ మీ బాబుకు కానీ స్కిన్ టైట్ పాయింట్ వేసుకోవద్దని చెప్పే ధైర్యం నీలో ఉందా? ఆలోచించండి ఒకసారి. ఏమండి, చినిగిపోయిన బట్టలు వేసుకోవద్దు అని చెప్పే సత్తా నీలో ఉందా? తల్లిగా తండ్రిగా లేదు. అంటే నీ బిడ్డలు చేజారి పోయారంటావా, పోలేదంటావా? పోయారా లేదా? మరి వాళ్ళు బాగుపడాలని ఎప్పుడు బాగుపడతారు? అందుకని బైబిల్ గ్రంథంలో ఏమని ఉందంటే,
బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పితే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. పెద్దవాడు తొలగిపోడు అనగా నువ్వు ఎప్పుడు నేర్పించాలని నీకు జీన్ పాయింట్ వద్దని చిన్నగా ఉన్నప్పుడే. నువ్వు ఎప్పుడు నేర్పించాలా స్లీవ్లెస్ షర్ట్ వేసుకోవద్దని చిన్న వయసులో. ఆ చిన్న వయసులో నువ్వు నేర్పించకపోతే పెద్ద ఆయనకి నీ మాట వినవాలి. నీ మాట వినాలి అంటే నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలి కదా. ఆ కంట్రోల్ ఎక్కడ వస్తుంది అంటే ప్రార్థనలో వస్తుంది. ఆ కంట్రోల్ ఎక్కడ వస్తుంది అంటే వారికి నువ్వు ప్రేమతో మాట్లాడుతూ వస్తుంది. ఆ కంట్రోలింగ్ ఎక్కడ వస్తుంది అంటే వారు నువ్వు ఆప్యాయతగా పలకరించి వస్తుంది. కొంతమంది తల్లిదండ్రులు చూస్తే ఆశ్చర్యం అవుతున్నారు. సొంత బిడ్డలే రకరకాల బూతు మాటలు తింటా ఉంటారు. కన్న తల్లిదండ్రులే ఇష్టం వచ్చినట్టుగా బూతు మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా. కొంతమంది విచిత్రంగా పోయిన ఆదివారం కూడా చెప్తూ వచ్చాను నేను. రకరకాలుగా తిడతారు. ఏమని తిడతారు? అరవై గాడిది కొరక అని తిడతారు. కాబట్టి గాడిది కొరక అంటే మరి వాళ్ళ కన్నోళ్ళు ఎవరు? ఒక గాడిని తిట్టింది అంటే ఏమి లేదు అంతే అంటారా కదా. ఇక రకరకాల బూతు మాటలు మాట్లాడతారు. ఇప్పుడు ఆ మాట పలికే ముందు ఒకసారి ఆలోచన చేయరా? ఏమండి ఈ మాట అనాలా లేదని ఆలోచన చేయరా? అంటే అది అంటున్నామంటే రివర్స్ నీకు వస్తుంది కదా. అనగా నువ్వు పిల్లలు తిడుతున్నావు అంటే ఇండైరెక్ట్గా ఎవరిని తిడుతున్నావు? దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని, దేవుడు ఇచ్చిన బహుమానాన్ని తిడతా ఉన్నావు. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు తల్లి గర్భంలో 9 నెలలు వచ్చే చక్కగా కాపాడి ఆహారం ఇచ్చి, గాలినిచ్చి, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, మంచి అవయవాలు ఎదిగేటట్టు చేసి, ఏమండి కదా, మంచిగా ఎదిగేటట్టు చేసి, వాడు స్వతహాగా వాడు గాలి పీల్చుకునేట్టుగా చేసి, స్వతహాగా వాడు తాగేటట్లుగా పాలు తాగేటట్లుగా చేసి అంతా రెడీ చేసి నీ చేతుల్లో పెడితే నువ్వు 1 సంవత్సరం చక్కగా పాలిచ్చి పెంచి గాలి వదిలేస్తున్నావు. అది తప్పు అని దేవుని వాక్యం తెలియజేస్తావు. కాబట్టి దేవుని బిడ్డలంగా దేవుని కొరకై మన బిడ్డలను పెంచాలి. దేవుని కొరకై పెంచాలి. ప్రార్థన చేద్దాం. మరి ఏ విధంగా పెరుగుతారంటే దేవుని కొరకు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే వారు ప్రభు సన్నిధిలో ఎదుగుతారు. ప్రార్థన చేయాలి, ఆ తర్వాత మందిరం నడిపించాలి. కష్టమైనా, నష్టమైనా, ఇబ్బంది అయినా. ఇప్పుడు మీ పిల్లలు స్కూల్ పోకపోతే ఏం చేస్తారు? 2-3 బట్టి వాళ్ళు తీసుకొని స్కూల్లో పెట్టి వస్తారు, లేదంటే తీసుకొని బస్సులో వేసి వస్తారు. మరి అలాంటిది మందిరానికి రాను అంటే వదిలేసి ఎందుకు వస్తారు? అనగా నీ బిడ్డలు అంటే నీకు ఇష్టం లేదు, వాళ్ళు చెడిపోవాలని నువ్వు ఆశపడుతున్నావు. సింపుల్ అంతేమి లేదు. కాబట్టి ఈ దినాలు మనం నేర్చుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే అసలు ప్రభు ఎందుకు ఇచ్చావు బిడ్డల్ని అని ప్రార్థన చేయాలి. అదేవిధంగా ప్రభు ప్రేమను, దేవుని వాక్యాన్ని వారికి పెంచాలి. అందుకని బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు గురించి పలికిన మాట ఏంటంటే ఆయన ఎదుగుతున్నప్పుడట మనుషుల దయందును, దేవుడు దయందును, వయస్సు యందును, జ్ఞానమందును ఎదుగుతూ వచ్చినాం, వర్ధిల్లుతూ వచ్చినాం. వద్దిలేరు. నీ బిడ్డలు వయసుతో ఎదుగుతున్నారు, ఓకే. జ్ఞానం ఉందా వారు? మనుషులు దయ ఉందా? దేవుని దయ ఉందా? ఆలోచన చేయండి. ఇవన్నీ లేకపోతే ఒకనొక రోజున మనం దేవుని ముందు ప్రత్యక్షం అవుతాం. దేవుని ముందు ప్రత్యక్షమై ఆయనకి మనం లెక్కప్పు చెప్పాలి. అడుగుతాడు ఆయనకో, నీకు బిడ్డనిచ్చాను, ఏం చేశావు? తల ఉంచుకుంటావా? ధైర్యంగా ప్రభు ఇగో ఈ బిడ్డను నాకు ఇచ్చావు, ఇగో నేను ఈ విధంగా పెంచాను, ఇగో ఈ 4 ప్రయోజకరంగా ఉన్నాడు అని ధైర్యంగా చెప్పగలుగుతావా? నువ్వు సంఘములో ఉపయోగపడిగా వ్యక్తిగా చేస్తే నీ బిడ్డల్ని, వారు సమాజంలో ఉపయోగపడే బిడ్డలుగా ఉంటారు. ఆ తర్వాత వారు ఈ దేశానికి మంచి పౌరులుగా మారగలుగుతారు. కాబట్టి మంచి పౌరులుగా, మంచి వ్యక్తులుగా మార్చేది ఎవరంటే దేవుడు. సాతాను బంధకాల్లో పడిపోతే మంచిగా మారరు, మంచిగా ఉండలేరు వారు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలముగా, దేవుని వాక్యాన్ని వివరంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన బిడ్డల్ని దేవుని కొరకు పెంచాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. అగస్టిన్ అని ఒక దేవుని సేవకుడు ఆయన అన్న మాట ఏంటంటే, నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను పట్టుకొచ్చాను అంటాడు. ఆయన భయంకరమైన పాపాలు చేస్తూ ఇంగ్లాండ్ దేశంలో జీవించే ఆయన భయంకరమైన పాపాలు చేస్తూ తర్వాత దేవుని అంగీకరించిన తర్వాత ఆయన పలికిన మాట ఏంటంటే, నా తల్లి కన్నీటి ప్రార్థనలో నేను పట్టుకొచ్చాను. ఎంత గొప్ప మాట ఆలోచించి, ఎంత గొప్ప మాట ఆలోచించి.
నేను ముగించే ముందు ఇంకొక ప్రశ్న వేస్తాను. మీరు ఆలోచన చేయండి, నాకు సమాధానం చెప్పొద్దు కానీ ఆలోచన చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆలోచన చేయండి. కొడుకునే ముందు మరొకసారి నీ బిడ్డల కొరకు నువ్వు కన్నీరు కాసి ప్రార్థన చేసావా ఎప్పుడైనా? చేస్తే మంచిదే, చేయకపోతే ఈ రోజు నన్ను చేయండి. నీ బిడ్డలకి నువ్వు ప్రార్థన అలవాటు చేయకపోతే, నువ్వు ప్రార్థించకపోతే నీ బిడ్డలకు కాపుదల లేదు. అందుకే బైబిల్లో ఇంకో చక్కని మాట్లాడుతుంది, ఏంటంటే వాకిట పాపము పొంచి ఉంది అంటాడు. అనగా వాకిట్లోకి పోతే పాపం వస్తుంది, ఆ వలయంలో నుంచి నువ్వు కాపాడాలి. అనగా వారు బయట అడుగు పెడుతున్నప్పుడు నువ్వేం చేయాలంటే వారి కొరకు ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలి. అందుకని యోబుని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అంట, ఆయన ప్రతిరోజు ఉదయకాలం లేచి అందరి కొరకు బలులు అర్పించేవాడంట. ఒకవేళ ఏమైనా తప్పు చేశారేమో అని బలులు అర్పించేవాడు. వాడి పిల్లల కొరకు వారు అంత ప్రయాసపడతా ఉంటే, దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతూ ఉంటే, మన పిల్లల గురించి ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రభు కొరకు పెంచడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు కొరకు వారిని ప్రభు మందిరం నడిపించడానికి ప్రార్థన చేద్దాం. అప్పుడు మాత్రమే నీ బిడ్డలు నీ చెప్పిన మాట వింటారు, నీ చేతులు ఉంటారు. నీకు నీ కుటుంబానికి రాబోయే రోజులలో నీకు దీవెనకరంగా మారుతారు వారు. లేదంటే జీవితాంతము నిన్ను కష్టపెట్టేవారిగా ఉంటారు. చూడండి, మీ బిడ్డలు చెడిపోయి వారు తాగుబోతాయి తిరుగుతావు, నీకు సంతోషం ఉంటుందా? ఆనందం ఉంటుందా? చూడండి, జీవితాంతం ఏడుస్తావు. అప్పుడు ఏడ్చేది ఇప్పుడు ఏడమంటున్నా నేను, అంతే సింపుల్. ఏం లేదు, అర్థమైందా నా మాటలు? అంత అయినాక ఏడ్చే కంటే ఆ ఏడిపేదో ఇప్పుడు ప్రభు దగ్గర ఏడుద్దాం. తద్వారా నీకు సంతోషాన్ని కలిగించే బిడ్డలుగా వారు మారుతారు. తద్వారా నీకు వారు మేలు చేసే బిడ్డలుగా మారుతారు. వృద్ధాప్య మందు నేను చక్కగా చూసుకుంటారు. ఈ రోజులలో చాలా మంది తల్లిదండ్రులు నా కొడుకు నన్ను చూడటం లేదు, నా బిడ్డ నన్ను చూడటం లేదు అని చాలా మంది చెప్తా ఉన్నారు. ఆ స్థితి నీకు రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలా? నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలా, వారిని మందిరాన్ని తీసుకురావాలి. ఇదే మన కళ్యాణికి తన యొక్క భర్తకి నేను చెప్పే ఒక మాట ఏంటంటే, మీ బిడ్డను ప్రభువులో పెంచండి. దేవుడు ఒక సంవత్సరాన్ని కాపాడుతాడు చక్కగా. వచ్చే సంవత్సరం నుంచి చిన్న చిన్న మాటలు వస్తాయి, మాటలు నేర్పించండి, ప్రభు వాక్యం నేర్పించండి, ప్రార్థన చేయడం నేర్పించండి. తద్వారా వారు మీకు దీవెనకరంగా ఉంటారు, దేవుని మహిమకరంగా జీవిస్తారు. వారు ఎలా ఉంటారు అంటే ప్రభుకు ఉపయోగమైన పాత్రగా ఉంటారు, సమాజానికి ఉపయోగమైన పాత్రగా రేపుగా ఎదగాలని, అలా వాటిని ఆ విధంగా పెంచాలని కోరుతూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో మనం ఈ యొక్క ఆ మాటలు ముగించడానికి ఇష్టపడతా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు నిన్ను ప్రేమించి స్వాస్థ్యముగా బిడ్డలను ఇచ్చాడు. దేవుడు మీ అవమాన భారం తీసే